నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ పల్లవి. గురుగారు, మఖా నక్షత్రం వాళ్ళ స్వభావాలు, గుణగణాలు ఎలా ఉంటాయి గురుగారు? దాని గురించి కొంచెం వివరించేసేయండి. మఖా నక్షత్రము పునర్వసు ఇలా ఒక నక్షత్ర గుంపు వస్తుంది. ఇది ఉగ్ర నక్షత్రం అన్నమాట. అంటే ఎప్పుడు ఆగ్రహంగా ఉంటారా? ఆగ్రహంగా ఉంటారు. ఆ తర్వాత మఖా నక్షత్రం వాళ్ళకి అని ఉదయం అనుకో ఎగిరిపోతారు. అంత సన్నంగా ఉంటారు అనమాట. అశ్విని నక్షత్రం వాళ్ళు కూడా అంతే. వీళ్ళు తినేది ఎంత, వీళ్ళ బాడీలో కండ ఎంత ఉంటుంది తెలుసా? 1/2 కిలో. వీళ్ళు తినే భోజనం ఎంత ఉండాలి అప్పుడు? ఇంతే ఇంతే తింటారు. ఇది మఖా నక్షత్రం వాళ్ళు. ఏమిటంటే మిత భాషి, మిత భోజనము తింటారు అనమాట. చాలా తక్కువ మాట్లాడతారు. ఆ మాట్లాడిన దాంట్లో ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళకి ఎవరు పుట్టారనుకుంటున్నావు? మఖా నక్షత్రే సింహరాసౌ జాతస్య మహర్షి యోగి వర్యాణం అంటాం. అంటే మహర్షి విద్యా మందిర్స్ ఉన్నాయి కదా, మహర్షి యోగి గారు, ఆయన ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అని చెప్తాం. ఆ మహర్షి గారు ఈ యొక్క మఖా నక్షత్రంలో పుట్టారు. అంటే ఆధ్యాత్మికత అనేటటువంటిది ఈ మఖా నక్షత్రం వాళ్ళందరికీ కూడా బాడీలో ఉంటుంది. కాబట్టి స్పిరిచువల్ గా కొంచెం ఎన్లైటన్మెంట్ ఉంటుంది. అండ్ కేతువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి ఎంతసేపు కూడా మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం, ఏమిటి, ఎక్కడి నుంచి పుట్టాం, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి చాలా మందికి. అయితే పైనుంచి రాహు చూస్తున్నాడు కాబట్టి మింగేద్దాం అని రాహు ఉంటాడు అనమాట సింహరాశిలో ఉన్నటువంటి కేతువుని చూడడానికి. కాబట్టి పాపులు ఎక్కడి నుంచో చెడ్డవాళ్ళందరూ కూడా పాపం వీళ్ళతో సంబంధం లేకపోయినా సరే పరిచయం అయిపోతూ ఉంటారు. రాంగ్ డైరెక్షన్, కన్ఫ్యూజన్. రాహు అంటే ఏంటి? కన్ఫ్యూజన్లో పడేస్తాడు. ఈ కేతువు ఏం చేస్తుందంటే డిప్రెషన్కి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మఖా నక్షత్రం వాళ్ళు ఎక్కువ డిప్రెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి డిప్రెషన్ లేకుండా మనం తిరిగేటటువంటి వ్యక్తులు డిప్రెషన్కి లోనుగార్చే వ్యక్తులు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళకి విపరీతమైనటువంటి పట్టుదల ఉంటుంది. ఏదైనా కనుక సాధించాలి అని అనుకున్నప్పుడు దాన్ని సాధిస్తారు. అండ్ ఈ నక్షత్రంలో చాలామంది కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు కాబట్టి ఔదార్యం ఎక్కువ ఉంటుంది సింహరాశి వాళ్ళందరికీ, ముఖ్యంగా మఖా నక్షత్రం వాళ్ళకి. ఓల్డ్ ఏజ్లకి, ఆర్ఫన్స్కి, సాధువులకి దాన ధర్మాలు, దేవాలయాలకి దాన ధర్మాలు, వెళ్ళడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ తర్వాత చాదస్తం కొంచెం ఉంటుంది మఖా నక్షత్రం వాళ్ళకి. కేతువుకి చాదస్తం ఎక్కువ. కడిగిందే 4 సార్లు కడగడం గిన్నె. కడిగిన శుభ్రత ఎక్కువ అయితే పర్వాలేదు. చాదస్తం అనమాట. అంటే శుభ్రత అంటే 1కి 2 సార్లు కడుక్కుంటారు. వీళ్ళు 1కి 8 సార్లు కడుగుతారు అనమాట. ఈ మఖా నక్షత్రంలో పుట్టిందే ఆడపులి, బెబ్బుల పులి. ఎవరు? జయలలిత, సీఎం జయలలిత మఖా నక్షత్రంలోనే పుట్టింది. కాబట్టి వీళ్ళు లేడీ టైగర్ అంటాం అనమాట. వీళ్ళు అసలు పులుల్లో ఆడపులి పవర్ఫుల్లా మగపులి పవర్ఫుల్లా అంటే ఆడపులే పవర్ఫుల్. ఎందుకని తన బిడ్డల్ని ఏమన్నా చేస్తుందేమో అని చెప్పేసి దగ్గరికి వెళ్తేనే చీల్చి అవతల పడేస్తుందట ఆడపులి. మగపులి డమ్మీనే. కాబట్టి వీళ్ళంతా కూడా అలాగా ఈ మఖా నక్షత్రం వాళ్ళంతా కూడా కొంచెం ఫెరోషియస్ గా ఉండడము అనేటటువంటిది ఉంటుంది. రెబలిజం ఉంటుంది అంటారు. కమ్యూనికేషన్స్ బాగా చేస్తారు. అండ్ వీళ్ళకి నిర్లిప్తత అనేటటువంటిది ఉంటుంది. ఏముందిలే, లైఫ్ రొటీన్గా వెళ్తుంది కదా, ఏముందిలే జరుగుతుంది కదా అనేటటువంటిది ఉంటుంది. ఆ నిర్లిప్తత స్థితి నుంచి వీళ్ళు ఏం చేయాలంటే నేనేదో ఒకటి సాధించాలి, నేను ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి గోల్. సాధించాలి అనేటప్పుడు కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కదా, ఏదో ఒకటి ఎదురవుతూ ఉండడము, ఆ పని అవ్వకుండా అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి చాలా మందికి. సో అలాంటప్పుడు అండి వాటిని దాటుకునేటటువంటి ధైర్యము, ఆ తెలివితేటలు, ఆ చాకచక్యము అవన్నీ కూడా ఉంటాయి. ఆ గోల్స్ అనేటటువంటి అంటే ముందే ప్లానింగ్ అంటూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఒకటే ఏంటంటే సింహరాశి వాళ్ళకి దుష్టులతో స్నేహం ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు కోరుకొని చేయరు, ఆటోమేటిక్ గా వస్తారు. పంతుల రూపంలోనో లేకపోతే మంత్రగాళ్ళ రూపంలోనో, ఏదో అలాగా ఆఫీసులోనో, అంటే LIC ఏజెంట్ల రూపంలోనో, లేకపోతే ఏదో ఒక ఇన్సూరెన్స్ లో, ఇలా అనమాట. ఏ ఒకటి వీళ్ళు వాళ్ళని నమ్మి పూజకి ఎంత ఇస్తారమ్మా డబ్బులు? మామూలుగా 1116 ఇస్తారు. 15 లక్షలు ఇచ్చేస్తారు ఈ మఖా నక్షత్రం వాళ్ళు. అబ్బో, అలా అనమాట.
అంటే అంటే డబ్బు మళ్ళీ ఉంటుంది వాళ్ళు అయితే. ఎవరినో చూడకుండా డబ్బులు ఎలాగ ఉంటాయి. ఆ. ఎక్కువగా విదేశాల్లో స్థిరపడతారు చాలా మంది, ఇండియాలో స్థిరపడేటటువంటి వాళ్ళు కొంతమంది. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అండ్ పులి అయినా కూడా, ఆడపులి కూడా సెన్సిటివ్గానే ఉంటుంది. పులి మనకి ఫెరోషియస్, కానీ దాని పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర అది ఆడుకుంటుందా, వాళ్ళని ఇచ్చేస్తుందా, ఫెరోషియస్గా ఉండదు. ప్రేమ చూపిస్తుంది. సెన్సిటివ్ మకర నక్షత్రం వాళ్ళు కాస్త సెన్సిటివ్గా కూడా ఉంటారనమాట. ఓకే, సో పిల్లల పరంగా సెన్సిటివ్ ఉంటారు. సో బయట వాళ్ళు ఎవరైనా వస్తే రఫ్ ఇచ్చేస్తా అంటారా? అయితే పులి యొక్క లక్షణాలు నీకు తెలుసా? ఆడపులి పిల్లల్ని పెడుతుంది. ఎన్ని పెడుతుంది? ఒక 10-15 పిల్లలు పెట్టేస్తుంది. అది ఆ పుట్టిన వెంటనే ఆ పిల్లలు ఏమవుతాయి తెలుసా? జస్ట్ నేచర్లో ఉన్న గొప్పతనం చూడు. పుట్టిన వెంటనే అవి తల్లికి దూరంగా వెళ్ళిపోతాయి. అదేంటి మరి? అదే మరి సృష్టి రహస్యం. మకర నక్షత్రం వాళ్ళది అదే. దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే పులికి ఆకలేసినప్పుడు దాని పిల్లల్ని తినేస్తుంది అది. వాటికి తెలుసు, అందుకని అవి దూరంగా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ పాలు రావడం అవన్నీ వేరే. అంటే పిల్లి జాతే కాబట్టి, క్యాట్ ఫ్యామిలీ కాబట్టి, అంటే పిల్లలకి అతి గారాభం వల్ల తమ పిల్లల్ని వీళ్ళు పాడు చేస్తారు అని అర్థం. న్యాచురల్ గా పులికున్న లక్షణం అది. అంటే ఈ రకంగా కెరీర్ గా ఎక్కువ ఓరియంటేషన్కి, వృత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, అందరి చేత ప్రశంసలు అవన్నీ కూడా పొందడము, చుట్టాలని వీళ్ళని అందరినీ కూడా కవర్ చేసుకురావడము, ఇవన్నీ కూడా స్నేహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే దేనికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇస్తూ ఉంటారు. సో నా జోలికి వస్తే వదిలిపెట్టదనే విధంగా ఉంటారు. ఒక్కడ కూడా పనికొచ్చే స్నేహితుడు ఉండడు అనమాట. అంటే వీళ్ళని ఉపయోగించుకోవాలని అనుకునేటటువంటి స్నేహితులే కానీ వీళ్ళకి ఉపయోగపడాలనేటటువంటి స్నేహితులు తక్కువగా ఉంటారు. అయితే ఆధ్యాత్మికంగా గ్రోత్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్తున్న కొద్దీ భవిష్యత్తులో మార్పులు అనేటటువంటి వస్తాయి. ఇప్పుడు కేతుమాదశతో ప్రారంభమైనటువంటి వీళ్ళు చిన్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా, మానసిక పరంగా కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటూ, ఆ తర్వాత శుక్రమహాదశ ఒక 20 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఆ శుక్రమహాదశలో వీళ్ళు బాగా రైజ్ అవ్వడము, బాగా సంపాదించడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ శుక్రమాస తర్వాత రవి మహాదశలో ప్రమోషన్స్, ఉద్యోగంలో చక్కగా మంచిగా ఉన్నతి చెందడం, ఆ తర్వాత వచ్చేటటువంటి చంద్రమహాదశలో మానసికంగా ఉల్లాసము ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి. మరి ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే మానసికంగా కొన్ని సమస్యలు అంటున్నారు, సో ఎప్పుడు రెబలిజంగా ఉంటారు అని అంటున్నారు, సో అలా ఉండకుండా కొంచెం శాంతంగా ఉండి, సో మంచి వాళ్ళు దగ్గర అవ్వాలి స్నేహితులు అన్నట్టు ఉండాలంటే సో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? కేతువు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ, లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని కానీ పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం దానం చేసుకోవడం. అలాగే గణపతికి ఓం గణేశాయ నమః అంటూ గరికగడ్డతో పూజలు చేసుకోవడం. రావి చెట్టుని కానీ మేడి చెట్టుని కానీ ఇళ్లలో పెంచుకోవడం, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, దాన్ని పూజించడం, గురు చరిత్రను చదవడం, గురువు యొక్క తత్వాన్ని తెలుసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.